హలో అందరికీ. ఇవాళ నేను కోయిటీ స్టైల్‌లో మటన్ మచ్చిపూసు చూపించబోతున్నాను. అలాగే ఉల్లగడ్డ కుర్మా కూడా ఫుల్ ప్రాసెస్ చూపించబోతున్నాను. అందులోకి ఇంగ్రీడియెంట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. మటన్ మచ్చిపూసుకి ఆల్రెడీ కిలో మటన్ నేను వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే రైస్ కూడా కిలో తీసుకున్నాను, వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్పైసెస్ అన్నీ ఆయిల్లో వేయించుకోవాలి. పచ్చిమిర్చి, ఎల్లిపాయ, స్పైసెస్, జీలకర్ర, కొంచెం అన్ని స్పైసెస్ వేసుకొని అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కోయిటీస్ అయితే స్పైసెస్ తినరు కాబట్టి అందులో వాళ్ళకి ఏం స్పైసెస్ వేయము, సింపుల్గా చేస్తాము. సో మనం తింటాం కాబట్టి నేను పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేశాను, స్పైసెస్ అన్నీ. ఇందులోనే టమాటాలు ముక్కలు వేసుకొని ఇప్పుడు అవి బాగా వేగిన తర్వాత స్పైసెస్ వేసాను. ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చిల్లీ పౌడరు, పసుపు పొడి, సాల్ట్ అన్నీ యాడ్ చేశాను ఇందులో నేను. సో ఆల్ మిక్స్ టుగెదర్ స్పైసెస్ వేసేసాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని అందులోనే మటన్ వేస్తాము. నేను మటన్ ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మటన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాము. కలుపుకొని ఒకసారి బాగా మూత పెట్టుకొని ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలపెట్టుకుందాము. సో ఇలా చూడండి, ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది. మంచి వాసన కూడా వస్తుంది, స్మెల్. ఇందులో కొత్తిమీర యాడ్ చేశాను. సో కోయిటీస్ ఇలా స్పైసెస్ అంతా తినరు. సో వాళ్ళు సింపుల్గా వాళ్ళకి ఆనియన్స్ అవి వేసి చేస్తాము. కానీ మనం తింటాం కాబట్టి స్పైసెస్ మనము ఖచ్చితంగా మనకి చిల్లీ పౌడరు, గ్రీన్ చిల్లీ అవన్నీ ఉండాలి, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ. సో నేను అన్నీ యాడ్ చేశాను. సో ఇందులో చూడు మటన్ కొంచెం బాగా వేగి ఉడికిపోయింది కూడా ఆల్రెడీ ఆయిల్లో. ఇప్పుడు నేను కిలో రైస్కి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మటన్ కూడా ఈ వాటర్లోనే బాగా ఉడకాలి సాఫ్ట్గా. ఒకసారి బాగా కలుపుకొని మ్యాగీ పౌడరు యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మటన్ని ఉడికించుకుందాము. మధ్యలో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి, ఉడికిందా లేదని బాగా కలుపుకోవాలి. ఓకే చూడండి, వెరీ సాఫ్ట్గా మటన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు నేను పక్కన దానికోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే ఈ మటను అందులో వేసుకొని డీప్ ఫ్రై చేయాలి ఆయిల్లో. సో మొత్తం అలాగా వేసేసుకుని వాటర్లోంచి మటన్ మొత్తం తీసేసుకోవాలి సపరేట్గా. కోయట్లో మటన్ మచ్చిపూసు, ఫిష్ మచ్చిపూసు, ఇలాగే చికెన్ మచ్చిపూసు అన్నీ ఇలాగే ఫస్ట్ ఆయిల్లో స్పైసెస్ వేసి వేయించుకొని చిల్లీ పౌడరు, గ్రీన్ చిల్లీ వేసుకోకుండా మిగతా స్పైసెస్ లిటిల్ వేసుకొని కొంచెం కొంచెంగా బాగా అన్నీ ఫ్రై చేసుకొని అందులో వాటర్ పోసి ఉడికించిన తర్వాత అవి బయటికి తీసేసి సపరేట్ చేసేసి అందులో రైస్ వేసుకోవాలి. సో దీన్నే మచ్చిపూసు అంటాము అక్కడ. ఓకే చూడండి, ఇప్పుడు నేను అంతా తీసేసాను. సో పక్కన ఆయిల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో మటన్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్లో ఇప్పుడు నేను రైస్ యాడ్ చేసుకుంటున్నాను. సో కిలో రైస్కి ఆ వాటర్ సరిపోతాయి, కరెక్ట్గా సరిపోతాయి.
సో రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం ఈ రైస్కి సాల్ట్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని ఒకసారి సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సరిపోకపోతే నేనైతే ఫస్ట్లో యాడ్ చేసిందే సరిపోయింది, చెక్ చేశాను. సో ఇప్పుడు కవర్ పెట్టేసుకొని వాటర్ అన్నీ ఎగిరిపోయేదాకా కవర్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ మటన్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాము, అలాగే కొంచెం మటన్ మసాలా, బ్లాక్ పెప్పర్ పౌడరు, అది మిరియాల పౌడరు, అలాగే కొంచెం చిల్లీ పౌడరు, సాల్ట్ అయితే అవసరం లేదు, ఎందుకంటే మనం ఫస్ట్లోనే వాటర్లో ఉడికించుకునేటప్పుడే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి. కొంచెం తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో బాగా కలుపుకొని మటన్ బాగా ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై ఆయిల్లో. ఇప్పుడు చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది. అందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను పైన. సో రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఈ మటన్ బాగా డీప్ ఫ్రై అయింది. దీన్ని ఎత్తేసి ఇప్పుడు తీసుకొని అన్నం పైన వేసేసుకోవాలి. కోయట్లో అయితే ప్రతి ఒక్కటి ఇలాగే అన్నం పైన వేసుకుంటాము. చికెన్ అయినా, ఫిష్ అయినా, మటన్ అయినా, ప్రాన్స్ అయినా ఇలాగే అన్నం మీద డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. సో అలాగా మసాలా అంతా కూడా మటన్ ముక్కన్ పైన వేసేసుకోవాలి. సో ఇప్పుడు రెడీ అయిపోయింది మటన్ మచ్చిపులుసు. సో టేస్టీ, రెడీ అయిపోయింది. ఇప్పుడు మచ్చిపులుసులోకి ఉల్లగడ్డ కుర్మా చేయబోతున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ప్యాన్లో కొంచెం జీలకర్ర, షజీరా వేసాను. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఎల్లుల్లిపాయ అయితే సింపుల్గా చేస్తున్నాను. గరం మసాలా ఇవి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ నేను యాడ్ చేయను, ఎందుకంటే సింపుల్గా చేస్తాను. అందులోకి సింపుల్గా ఉంటేనే బాగుంటుంది. మచ్చిపులుసులోకి ఎక్కువ స్పైసెస్ ఏం అవసరం ఉండదు. సో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేయను, జస్ట్ ఎల్లిపాయ ఊరికేనే అలాగా దంచేసి వేసేసాను ఉల్లిపాయలతో కూడా. ఇప్పుడు దాంట్లోనే గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. బాగా వేగిన తర్వాత టమాటో యాడ్ చేసుకుంటున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర. బాగా కలుపుకోవాలి. ఈ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఆల్ స్పైసెస్ టుగెదర్, ధనియాల పొడి, మిరప్పొడి, జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, అందులో సాల్ట్, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ దాంట్లో వేసేసి బాగా కలిపేసి అందులోనే క్యారెట్ ముక్కలు, పొటాటో ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్లో కొద్దిసేపు బాగా వేగనివ్వాలి. 5 minutes బాగా వేగిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకునేసి బాగా కలుపుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు టేస్ట్ చూసుకొని కొంచెం మెతి లీవ్స్ వేసుకోవాలి.
కసూరి మేతి లీవ్స్ వేసాను. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి